నమస్తే పెద్దనా. సో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి ఏ విధంగా చూస్తారే? రేవంత్ రెడ్డి మాట్లాడింది దానికి కింద పెట్టుకునేది లేదు, మీద కప్పుకునేది లేదు. ఆయన మాట్లాడితే ఏం మాట్లాడుతాడంటే, మన కేటీఆర్ ను నువ్వు చీర కట్టుకో, రైక తోడుకో, నువ్వు బస్సులో ఎక్కితే నీకు నీకు జీరో టికెటా కాకపోతే ఫుల్ టికెటా కొట్టేది నీకు ఆడ తెలుస్తుందని అన్నాడు. ఈయన ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఎంతనే, ఈయన ముఖ్యమంత్రి అని ఏదో పెద్ద సీఎం కుర్చీలో పోయి కూర్చున్నాడు, కానీ ఆయనకి ఏం అవగాహన లేదు, ఆయనకు రాష్ట్రానికి బాగుపెట్టేది ఏం లేదు. కానీ ఇప్పుడు మా కేటీఆర్ లాగులో ఉన్నంత పొడుగు కూడా లేడు. ఈయనకు ఒక హాఫ్ మీటర్ అయితే ఎక్కువ, మీటర్ అయితే తక్కువ. జానడు మీటర్, జానడు గుడ్డ ఇస్తే ఈయనకు ఏది మన అంగి లాగు అయ్యే మనిషి మా కేటీఆర్ ను నువ్వు ఏది చీర కట్టుకో, లాగా అది రైక తోడుకో అంటాడా అని. ఈయన ఏం పనికి దేనికి వచ్చింది ఈయన అంటే, ఈయన చీర కట్టి వచ్చిందా, రాష్ట్రానికి ఏమైనా తెచ్చినోడా, కాకపోతే ఏమైనా రాష్ట్రాన్ని బాగుపెట్టినోడా? ఏంటంటే ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్నా నేను, నాకు ఇవ్వలేమని అన్నారని అనుకోకు నువ్వు. రేవంత్ రెడ్డి నీ బండారం అంతా బయటపడుతుంది. నువ్వు ఓటుకున్న ఓటు దొంగ, నువ్వు అంత ముందు మాకు అందరికి తెలుసు. కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మాకు అన్ని వరి పొలాలన్నీ ఎండిపోతా అంటే, మొక్కజొన్న చేనులన్నీ ఎండిపోతా అంటే నువ్వు ఎక్కడ పడినావా? నువ్వు ఏమైనా నీళ్ళు ఇచ్చినావా, నిధులు ఇచ్చినావా, మాకు ఏమి ఇచ్చినావని నువ్వు కాంగ్రెస్ అంటున్నావు. నీ నోటికి జై తెలంగాణ అని వస్తాందా? నీ నోటికి ఏమైనా గడ్డ అయిందా, ఏమైనా జట్ట గిట్ల అయిందా, ఏమైనా ఇంకో బీమారి వచ్చిందా? జై తెలంగాణ అని ఎందుకు వస్తలేదు నీకు? జై తెలంగాణ అంటే మేము కొట్లాడి, మేము ఉద్యమం చేసి, మేము చావు నోట్ల తలబెట్టి తెచ్చిన తెలంగాణ ఇది. తెలంగాణ నీ నోరుకు వస్తలేదంటే నువ్వు ఏం మనిషో నాకైతే అర్థమైతే లేదు. కానీ వాళ్ళు మేనిఫెస్టో ఏమని చూపిస్తా ఉన్నారు? 6 పథకాలు అన్ని చేసినామని అంటున్నారా ఎట్లా? అంటే వాళ్ళు ఇప్పుడు సరే ఒక 5 నెలలు 4 నెలలు వెళ్ళి 5 నెలల పడుతుంది. ఈ 5 నెలల నువ్వు ఏ గ్యారంటీలు మాకు అమలు చేసినావు? నువ్వు 2 లక్షలు రుణమాఫీ అన్నావు, అది చేసినావా? అది చేసినావు కాబట్టి ఓట్లాడక వస్తున్నావా? కాకపోతే రైతు బంధు ఇచ్చినని ఓట్లాడక వస్తున్నావా? కాకపోతే రైతు బీమా ఇచ్చినామని ఓట్లాడక వస్తున్నావా? కాకపోతే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చినని ఓట్లాడక వస్తున్నావా? కాకపోతే 500 కింటకు ఒక 500, 2100 పోను 500 బోనస్ ఇస్తానని ఓట్లాడక వస్తున్నావా? కాకపోతే ఇంకా మా ప్రతి ఒక్క మహిళకు 2500 బోనస్ ఇస్తానని ఓట్లాడక వస్తున్నావా? కాకపోతే ఇంకా ప్రతి ఒక్క మహిళకు ఒక స్కూటీ అన్నావు, ఆ స్కూటీ ఇప్పించినందుకు ఓట్లాడక వస్తున్నావా? ఏం పని చేసినావు? మాకు 6 గ్యారంటీ అంటే ఏ గ్యారంటీ మాకు అమలు పరిచినావు? అది అమలు పరిచి నువ్వు మా గ్రామాలైనా మా మండలాలైనా నువ్వు అడుగు పెట్టాలి, ఓట్లు అడగాలి. నువ్వు ఏందే, నువ్వు సిగ్గు సేటు, నీకు ఏమైనా నోరా నీది తాటిమట్ట? ఏంది దేనికని నువ్వు ఓట్లు అడగ వస్తున్నావు? అది ఒకటి. కాకపోతే మా కేసీఆర్, మా కేసీఆర్ అన్న హామీలు కొన్ని చేసిండు, అన్నని ఎక్కువ చేసిండు. అన్నని అంటే ఆయన ఏమన్నాడంటే, ఫస్ట్ మేనిఫెస్టోలో ఒక రైతుకు 3 ఎకరాల భూమి, ఒక పేదనికి 3 ఎకరాల భూమి అన్నాడు. సరే, అది ఇయ్యలేదు కావచ్చు. ఇంకోటి మన డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అది కట్టిస్తూనే ఉన్నాడు కొన్ని దిక్కున. కాకపోతే మా ఒక వర్ధనపేట నియోజకవర్గానికి రాకపోవచ్చు. నువ్వు ఇప్పుడే ఎక్కడో 6,000 ఇండ్లు ఇచ్చినావట. ఎక్కడ ఇచ్చినావు మాకు చూపెట్టు. ఏ గ్రామంలో ఇచ్చినావు, ఏ మండలాల్లో ఇచ్చినావు, ఏ జిల్లాలో ఇచ్చినావు, అది ఒకటి నువ్వు మాకు నిరూపించి నువ్వు మా గ్రామంలో మా మండలంలో నువ్వు అడుగు పెట్టాలి. నువ్వు ఇంత మాత్రం నువ్వు ఈ హామీలు నెరవేర్చలేదు అనుకో, నీ నోరు కాదు, నీ తాటిమట్ట. నువ్వు రేవంత్ రెడ్డి, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంకో మాట వస్తుంది కానీ నీకు చెప్పలేను, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మా గ్రామాలు ఇక్కడ మన పర్తగిరి ఏదో వాడు ఆ బయలుడు ఆ బయలుడు వాడు ఎంత వాని ఈ రాష్ట్రంలో వల్ల ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎస్టీల ఓట్లు ఎన్ని, ఎస్సీల ఓట్లు ఎన్ని, బీసీల ఓట్లు ఎన్ని, ఓసీల ఓట్లు ఎన్ని, మైనారిటీల ఓట్లు ఎన్ని, ఇవన్నీ లెక్క చేసుకుంటాం. ఈ లెక్క చేసుకున్నాక ఈ మన ఒక పుట్టెడు వడ్ల మనగర ఒక ఏది మన రాగడి మట్టి మనగర, ఈ మన కడియం సిరి 15 ఏళ్ళేమో మన చంద్రబాబుతోని ఉండి ఆడ సంపాదించుకున్నాడు. 9-10 సంవత్సరాలు ఉండి కేసీఆర్ తోని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి సులిజిక్తానని పోయినావా? నువ్వు దేనికి పోయినావా అనుకున్నా? నువ్వు కావ్యం తెచ్చి ఇక్కడ నిలబెడితే కాంగ్రెస్ తరఫున నేను గెలిపించుకొని నేను పెద్ద మునగానే అవుతున్నావు. నీకు డిపాజిట్ దక్కకుండా చేస్తాం బిడ్డ. కడియం సిరి జాగ్రత్తగా ఉండు. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు
నేను సీనియర్టీ, నేను లెక్చరర్ను, నేను పిల్లగాళ్ళకి అందరికీ నేను పెద్ద చదువు చెప్పేటో నేను లెక్చరర్ అని అనుకోకు బిడ్డ. కానీ నీకు మాత్రం నీకు ఈ వెనక మళ్ళీ నీ ఈపు అవపడతలేదు, కానీ నీ ముందు చూపు చూడు. నీకు డిపాజిట్ దక్కకుండా నేను చేస్తావా కాదా ఈ వర్ధనపేట నియోజకవర్గంలో నువ్వు చూసుకో బిడ్డ. అదే జాగ్రత్తగా ఉండు. కడియం శరీరం. ఈ ఆరు రమేష్ కూడా 10 ఏళ్ళు ఉన్నాడు. సరే ఆయన ఓడిపోయింది కావచ్చు, అంటే ఆయన మంచి పనులు చేసింది కాబట్టి ఓడిపోయింది. గ్రామం వల్ల ఎప్పుడైనా 6 నెలలకో సంవత్సరానికో వచ్చి ఈ ప్రజలు ఈ జనాలు ఎట్లా ఉన్నారు ఏందని, ఎక్కడైనా వరదలు కొట్టినాయి, వర్షాలు పడ్డాయి, చెర్లు తెగినాయి, కుంటలు తెగినాయి, వాగులు వంకలు అన్ని తెగిపోయి వరలన్నీ కొట్టుకుపోతా అంటే కూడా ఎప్పుడైనా వచ్చి జనాలను ఈ ప్రజలు నా జనాలు ఎట్లా ఉన్నారని వచ్చి ఒక్క రోజైనా మేము ఎంత అప్లికేషన్ ఇచ్చినా కూడా వచ్చి చూసుకోలే. అందుకనే ఓడిపోయిన ఆరు రమేష్ను. నీ బాటులు పోయినాయి, నీ బ్యాకులు పోయినాయి, నువ్వు ఇచ్చిన 1000 రూపాయలు కూడా పోయినాయి. నీ తత్కారం చూసే ఈ జనాలు ఓట్లేయాలి. ఇప్పుడు కూడా నువ్వు అట్లే వెళ్ళిపోతావు. నేను కూడా ఇప్పుడు ఓట్లేరు. ఆరు రమేష్ నువ్వు ఎంత చేసినా నీకు అయితే మారేపల్లి సుధీర్ కుమార్ కు మాత్రం మేము కంపల్సరీ 30-40 వేల ఓట్లతో మేము మెజార్టీగా మేము గెలిపిస్తాం. అది చూసుకో బిడ్డ. జాగ్రత్తగా మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి. మా ఇక్కడ రావద్దు, మా వర్ధనపేట నియోజకవర్గానికి రావద్దు. ఆరు రమేష్ అయినా, కడియం శ్రీహరి అయినా, కావ్య అయినా, మేము మా టీఆర్ఎస్ తరఫున మేము మారేపల్లి సుధీర్ కుమార్ ని మాత్రం మేము 30-40 వేల ఓట్లతో మేము గెలిపించుకుంటామని మాకు అంత ధీమా ఉన్నది. మాకు అంత గుండె ధైర్యం ఉన్నది. మా ధైర్యం ఏంది? మా కేసీఆర్ కు ఉన్నంత గుండె, మా కేసీఆర్ కు ఉన్నంత ధైర్యం మాకున్నది. ఎక్కడ లేని మన కాళేశ్వరం కాడ పోయి పెద్ద ప్రాజెక్ట్ కట్టించి ఎత్తిపోతల పథకం పెట్టి ఏది ఇక్కడి నుంచి కాదు, సూర్యాపేట, నల్గొండ అక్కడ దానిగా నీరు పంపించిన ఘనత మా కేసీఆర్. లేకపోతే ఈ దద్దమ రేవంత్ రెడ్డి లెక్క అనుకున్నా. కాకపోతే మన జీవన్ రెడ్డి అంటాడు కదా ఎప్పుడు ఒకసారి ఎలక్షన్ల ముందు, ఇగో మన ఒక 1,116 పోను తులం బంగారం పెడితే, ఆడబిడ్డలకు తులం బంగారం పెడితే మనకు ఎప్పుడు యాద్ తెచ్చుకుంటారు కదా అని అన్నాడు. ఇచ్చిన ఆవిడ గుద్ద మాసినోడు ఓడి ఆడిపోకలను జీవన్ రెడ్డి ఇచ్చిన తులమ్మ గారు ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి. ఇప్పుడు రైతు బీమాకు ఎంత మంది చనిపోవచ్చు? 5 నెలల ఎంత మంది చనిపోయిండు? ఎంత ఆడబిడ్డలకు, ఎన్ని ఆడబిడ్డలు పెళ్లిళ్ళు అయినాయి? మరి అదంతా నెరవేర్చినాం. అది నెరవేర్చుకుంటా నేను ఏదో రాహుల్ గాంధీ ఆయనకు ఎద్దు తెలియదు, గుద్ద తెలియదు, ముద్దు తెలియదు. కర్ణాటకలో పోయి మేము అన్ని హామీలు నెరవేర్చినాం, తెలంగాణలో కూడా నెరవేర్చినాం. ఇక ఈ కాడ నుంచి మాకు ఢిల్లీకి పంపిర్రి. ఢిల్లీ నుంచి మేము అన్ని ఏదైనా ఉంటే మేము పంపిస్తామన్నాడు. గుద్ద మాసిన మన రాహుల్ గాంధీ. ఆయనకేం తెలుసు? ఆయనకేం తెలుసు? ఆయన గుద్ద తెలియదు, ముద్దు తెలియదు, ఎద్దు లేదు, వ్యవసాయం లేదు. మొన్న ఒక సభలో 2,500 మేము ఆడవాళ్ళకి, మహిళలకు ఇచ్చినామని చెప్తా ఉన్నాడు కదా. ఏమి ఇచ్చిండు? ఇట్లా ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఇదే మాట చెప్తున్నారా? ఇదే మాట ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండలాల, జిల్లాలలో కూడా నువ్వు అన్న హామీలు నెరవేర్చినావా? నెరవేర్చకుండా నువ్వు ఎందుకు వస్తున్నావు? దేనికి ఓట్లు అడుగుతున్నావు? ఈ ఫస్ట్ మాకు 6 గ్యారెంటీలు మాకు నెరవేర్చు. నువ్వు అంటే నీకు 17 స్థానాలు మేము గెలిపిస్తామని ఇప్పుడు జనాలు అంటారు కదా, తిరుగుబడతారు. ఇప్పుడు వీళ్ళని మాత్రం కర్రు కాల్చి వీళ్ళ గుద్ద ముడ్డి మీదకెళ్ళి వాత పెట్టింది మాత్రం ప్రజలు ఊకోరు. ఇది మాత్రం సిద్ధం. కనిపిస్తా ఉన్నది మొత్తానికి బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు, బీజేపీకి ఎంత తేడా. ఇప్పుడు 5 నెలలనే మార్చింది. 5 నెలలనే జనాలు మార్చిండ్రు. నువ్వు అంటే నాకు ఇన్ని వేల ఓట్లతో నాకు గెలిపించారు, నాకు 65 సీట్లు వచ్చినాయని అనుకోకు బిడ్డ. నీ పండుగ ముందు వచ్చేది ముసలా పండుగ ముందే ఉన్నది, కానీ ఇప్పుడు 5 రోజులలో నువ్వు చూసుకో నీ సంగతి ఏందో. మేము చూస్తాం కదా, మేము జనాలం, మేము ప్రజలు అంతా మేము ఓకే అనుకున్నాం. అది మాత్రం గ్యారంటీ ఉంచుకో.